విజయవాడలో కాపు యువకుడైనటువంటి సాయి కృష్ణని పక్కా పథకం ప్రకారం మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొని వచ్చి హత్య చేసి శవం కూడా దొరకకుండా చేశారు. ఇది ప్రభుత్వ హత్య. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి తెలిసి వాళ్ళ ఆధ్వర్యంలోనే కమిషనర్ రాజశేఖర్ బాబు ఎవరైతే ఉన్నారో, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో జరిగినటువంటి మర్డర్ ఇది ఆధారాలు పూర్తిగా చెరిపేశారు. ఈ ఇష్యూ అసలు బయటకు రాకుండా అనేక ప్రయత్నాలు చేశారు, సెటిల్మెంట్లకు వెళ్ళారు. కానీ ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత ఈరోజు విస్తుపోయేటటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది కృష్ణలంక క్రైమ్ కథా చిత్రం. ఇది కృష్ణలంక క్రైమ్ కథా చిత్రం. దీంట్లో సూత్రధారులు, పాత్రధారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా పోలీసు బాసు, అతనికి పైన ఉన్నటువంటి ఇంకా పెద్ద పోలీసు బాసు. కానీ ఒక్క సిఐ నాగరాజు మాత్రమే దీంట్లో ఏదైతే ఇప్పుడు సిఐ నాగరాజు ఒక్కడే ఏదైతే రిమాండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఎక్కడైనా రిమాండ్ రిపోర్ట్లో ఒక వ్యక్తిని రిమాండ్కి పంపేటప్పుడు మిగిలిన వాళ్ళ పాత్రలు కూడా రాస్తారు. కానీ ఇక్కడ పాత్రలు లేవు, సూత్రధారులు లేరు, ఏ పాత్రధారుల గురించి డిస్కషను లేదు, ఏ సూత్రధారుల గురించి డిస్కషను లేదు. అసలు అక్కడికి తీసుకురావడానికి ఏ మోటివ్తో తీసుకొని వచ్చారనేది లేదు. అసలు శవం ఉందా లేదా, చంపితే ఎలా చంపారు, ఎప్పుడు చంపారు, ఎక్కడ చంపారు, ఎలా చంపారు, ఆ బాడీ ఎక్కడ ఉంది, ఎక్కడ తగలబెట్టారు, అదేది ఏ వివరాలు కూడా నిన్న సిట్టి చెప్పలా. అసలు మీకు చూస్తే ఎంత షాకింగ్ అంటే, ఇక్కడ 5వ తారీఖే ఇతను తీసుకొని వచ్చారు సాయి కృష్ణని. ఎప్పుడు మే 5వ తారీఖున. ఇక్కడ మీకు చూడండి, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చిన దాన్ని బట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 4 ఎస్ఐలు, ఒక సిఐ, దాదాపు ఒక 80 మంది స్టాఫ్ ఉంటారు. అంటే కానిస్టేబుల్స్ కానీ వీళ్ళందరూ, సెంట్రీ కానిస్టేబుల్ అని, హోంగార్డ్ అని, ఇట్లా అంటే 4 ఎస్ఐలు ఉంటారు అక్కడ. 4 ఎస్ఐలు ఎవరికి తెలియదు. మరి 4 ఎస్ఐల సహకారంలో ఏ ఎస్ఐ సహకారం తీసుకోకుండా చంపేశారా? ఏ కానిస్టేబుల్ సహకారం తీసుకోకుండానే చంపేశారా? ఎలా పాజిబుల్? ఇక్కడ మీకు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. LW5 అంటే లిస్టెడ్ విట్నెస్ నెంబర్ 5 అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ కొయ్యాన లలితా కుమారి ఏమేం చెప్పింది? సిఐ నాగరాజు అభ్యర్థనపై కృష్ణలంక కానిస్టేబుల్తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 ప్లస్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐని ఈ ఆపరేషన్ కోసం నియమించానని చెప్పింది. అంటే ఈ లలితా కుమార్ అనేటటువంటి ఈ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనరు సిపి రమేష్ బాబుతో సంబంధం లేకుండా, సిపి రాజశేఖర్ బాబు గారితో సంబంధం లేకుండా, రాజశేఖర్ బాబు గారి డైరెక్షన్ లేకుండా, సిపి డైరెక్షన్ లేకుండా ఏమే సిఐ చెప్పాడని చెప్పి టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపించేస్తారా? ఇలా జరుగుతుంది అసలు. 2 మార్కాపురం వెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, 2 టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఒక కృష్ణలంక పోలీస్ కానిస్టేబుల్ 5వ తారీఖు మార్కాపురం వెళ్ళారు. మే 5వ తారీఖు. ఏదైతే మే 6వ తారీఖు ఉదయం 3 గంటలకు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు మార్కాపురంలో. ఉదయం 7 గంటలకి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సాయికృష్ణని తీసుకొని వచ్చి అక్కడ సెంట్రీ కానిస్టేబుల్గా ఉన్నటువంటి సాగి పవన్ కుమార్కి అప్పచెప్పారు. ఈ సాగి పవన్ కుమారు తర్వాత ఎవరైతే డ్యూటీలో ఉన్నారో తులం హిమజాకి అప్పచెప్పాడు ఆయన. ఆ తులం హిమజ హెడ్ కానిస్టేబుల్ లోయ నాగరాజుకి చెప్పింది, వీళ్ళని తీసుకొని వచ్చి సాగి పవన్ కుమార్ నాకు అప్పచెప్పాడు అని చెప్పి ఆ తులం హిమజ అక్కడ హెడ్ కానిస్టేబుల్ ఉన్నటువంటి లోయ నాగరాజుకి చెప్పింది. ఈ సాయికృష్ణని తీసుకున్నట్టు అక్కడ సెంట్రీ కానిస్టేబుల్ ఎవరైతే సాగి పవన్ కుమార్ ఉన్నాడో ఆయన టాస్క్ ఫోర్స్ ఎస్ఐకి, టాస్క్ ఫోర్స్కి అంగీకార పత్రం కూడా ఇచ్చాడు, మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని. అలానే సాయికృష్ణ సెల్ ఫోన్ని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ తీసుకొని గంజాయి మరియు ఇతర విషయాల గురించి సమాచారం ఉందా అని పరిశీలించి ఏమీ లభించకపోవడంతో ఆ సెల్ ఫోన్ టాస్క్ ఫోర్స్ హోంగార్డ్ ద్వారా సెంట్రీ కానిస్టేబుల్ సాగి పవన్ కుమార్కి పంపాడు. ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఇతను మళ్ళీ టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తి ఇతను ఫోన్ను తీసుకొని వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళి మొత్తం దాంట్లో ఇతర విషయాలన్నింటినీ సమాచారం తీసుకొని, అంటే ఆ ఫోన్లో ఏముంది, ఆ ఫోన్లో ఇతర సమాచారాన్ని తీసుకొని డిలీట్ చేసేశారు ఆ ఫోన్లో ఉన్నది. మరి అతనితో పాటు ఫోన్ని ఇమీడియట్గా ఎందుకు సాగి పవన్ కుమార్ కానిస్టేబుల్కి అప్పచెప్పలా? అసలు ఇతను ఫోన్ ఎందుకు చెక్ చేశాడు? సిఐ తీసుకురమ్మన్నప్పుడు ఆ సెల్ ఫోన్ని ప్లస్ ఎవరైతే సాయికృష్ణని సిఐకి కదా అప్పచెప్పాల్సింది. మధ్యలో ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎందుకు ఆ ఫోన్ని ఎతికాడు, దాంట్లో సమాచారాన్ని ఎందుకు చూశాడు, గంజాయి మరియు ఇతర విషయాలు ఏంటి, ఆ ఇతర విషయాలు ఎవరు అతని ఫోన్లో ఉన్నటువంటి డేటాని డిలీట్ చేయించారు, ఎవరు ఆ ఫోన్ని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ
అంటే టాస్క్ ఫోర్స్ ఎస్ఐని పంపించి ఇది మరి సిపి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్ కాక ఇంకా ఎలా మీకు ఇది రాంగ్గా కనపడుతుంది? ఖచ్చితంగా ఇది పథకం ప్రకారం జరిగినటువంటి హత్యగా క్లియర్గా తెలుస్తుంది కదా. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే ఆ సెల్ ఫోన్ని సాయికృష్ణకు సంబంధించిన సెల్ ఫోన్ని ఏదైతే సిఐ నాగరాజుకి తులం హిమజ అప్పచెప్పింది. ఇప్పుడు ఇందాక తెలుసు కదా మీకు, సాగి పవన్ కుమార్ కానిస్టేబుల్ ఏమో తులం హిమజ అనే కానిస్టేబుల్కి, సెంట్రీ కానిస్టేబుల్కి అప్పచెప్పాడు ఇతన్ని. దాని తర్వాత ఈ ఫోన్ని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మొత్తం ఆ ఫోన్లో ఉన్న డేటాని అంతా చూసి మరి ఏం అరేంజ్ చేశారో ఏంటో అవన్నీ తీసుకుని వచ్చి తర్వాత ఆ హిమజాకి అప్పచెప్తే ఆ సెల్ ఫోన్ని ఆయన సిఐ నాగరాజుకి అప్పచెప్పింది. ఇక్కడ కృష్ణలంక ఎస్ఐ ఒక అతను, నలుగురిలో ఒక ఎస్ఐ ఫ్లిప్కార్ట్ డెలివరీ తీసుకునేటప్పుడు సాయికృష్ణ చూశానని, ఇతను ఆల్రెడీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్ హత్య కేసు నిందుతాడని ఆల్రెడీ అతను గుర్తుపట్టాని చెప్పాడు. అంటే ఇది 7 తారీఖు 8 తారీఖుల్లో జరిగినటువంటిది. ఇంకొక ఎస్ఐ చెప్పిందండి 8వ తారీఖు సాయికృష్ణ చూశానని చెప్పాడు. అంటే 6, 7, 8 ఈ 3 రోజుల్లో సాయికృష్ణ బతికే ఉన్నాడు. మరి 8 తర్వాత 9 చనిపోయాడా, 10 చనిపోయాడా? తర్వాత స్టేషన్లో మరి అన్ని రోజులు ఉంటే మిగిలిన వాళ్ళు ఎవరు ఎందుకు చెప్పలేదు? అక్కడ 24 గంటల్లో కోర్టులో హాజరుపరచకపోతే మరి క్లియర్గా టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి మరి ఏసీపీ ఎందుకు అడగలేదు? అది అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఎందుకు అడగలేదు? మరి ఇదంతా ఒక పక్కా పథకం ప్రకారం జరిగిందని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. రెండోది ఈ సీఏ హిస్టరీ తీసుకుంటే 22 నెలలు అదే స్టేషన్లో ఉన్నాడు. ఈ ప్రభుత్వం అధికారులు రాగానే అక్కడ డ్యూటీ చేయించుకున్నారు 13/8/2024. మొన్న 14/6/2024 వరకు డ్యూటీలో ఉన్నాడు. ఆ తల్లి ప్రెస్ మీట్ పెట్టింది ఎప్పుడు? 2వ తారీఖు జూన్ 2 తల్లి ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకుని చంపేశారు అని ప్రెస్ మీట్ పెట్టినాక జూన్ 2 నుంచి జూన్ 14 దాకా అదే స్టేషన్లో ఇదే సీఐ ఉన్నాడు. ఇది కదా అసలు క్రైమ్ కథా చిత్రం. మరి ఇతన్ని టార్చర్ పెట్టినటువంటి కానిస్టేబుళ్ళు, ఎస్ఐ, సిఐ, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళెవ్వరూ ఈ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళెవరి పేర్లు లేవు. A2గా కానీ, A3గా కానీ, A4గా కానీ. ఓన్లీ ఇతనే భుజం మీద వేసుకుని వెళ్ళి ఇతను ఒక్కడే కొట్టేసి లేదా మార్కాపురం నుంచి తీసుకొచ్చిన వాళ్ళే దోషులే. ఎవరి డైరెక్షన్లో తీసుకొని వచ్చారు? సిపి డైరెక్షన్లో తీసుకొని వస్తే సిపి దోషే. సిపికి తెలియకుండా ఏమో చేస్తే ఆమె దోషే. ఆమె 2వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మరి సిపి 14వ తారీఖు దాకా ఇతన్ని అక్కడే స్టేషన్లో ఉంచాడనంటే ఇది పక్క కృష్ణలంక క్రైమ్ కథా చిత్రం కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది పక్కా ఆధారాలతో తెలిసిపోతుంది కదా. ఏముందండి, తర్వాత అతను బయటకు వస్తాడు, జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఆల్రెడీ కూటమి హామీ ఇచ్చింది అతనికి. ఇంకేముంటుంది? తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో మరి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. సో బూడిదన్న ఏమన్నా చాలు అని అడుగుతున్నారు. ఇంకేముంటుంది? ఇది శవము లేదు, బూడిద లేదు, కేసు లేదు. ఇలాంటివి ఎన్ని జరిగినాయో లెక్క లేదు. అవునండి, 10 నెలల సీసీ ఫుటేజ్, సంవత్సరం సీసీ ఫుటేజ్ మాయమైందంటే ఎన్ని జరిగి ఉంటాయి ఇంకా? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత దారుణమైనటువంటి పరిస్థితి. లాకప్ డెత్ అయ్యి శవం కూడా దొరకనటువంటి పరిస్థితి, ఆధారాలు కూడా చెరిపేసినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం, ఇక్కడ సీసీ ఫుటేజ్ మాయమైతే బ్యాకప్ ఎందుకు తీయలేదు ఇప్పుడు వరకు? 5 రోజులు అయింది కదా ఎఫ్ఐఆర్ కట్టి ఇతని మీద, 6 రోజులు అయింది కదా ఇప్పటికి. మీరు రిమాండ్కి పంపించేటప్పటికి 6వ రోజు. ఎందుకు మీరు బ్యాకప్ తీయలేదు? అంటే బ్యాకప్ను కూడా మాయం చేయించేశారు ఈ లోపు. అనేక అనుమానాలు. సో ఈ కేసు ఎప్పటికీ తేలదు, శవం కూడా దొరకదు.